తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలన్నీ క్షేత్రస్థాయిలో కసరత్తు మొదలుపెట్టాయి. ఓవైపు ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తూనే మరోవైపు పొత్తులు కూడా పెట్టుకుంటూ ప్రత్యర్థులకు చెక్ పెట్టే వ్యూహాలు సన్నమవుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీతో పొత్తుకు సిద్ధమైంది. ఇటీవలే బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో భేటీ అయిన గులాబీ బాస్ కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో కలిసే ముందుకెళ్తామని కీలక ప్రకటన కూడా చేశారు. రేపో మాపో సీట్ల పంపకాలపై కూడా క్లారిటీ ఇస్తామని ప్రకటించారు. అయితే ఇంతలోనే బీఎస్పీ అధినేత్రి మాయావతి దిమ్మ తిరిగిపోయే బాంబు పేల్చారు. లోక్సభ ఎన్నికల విషయంలో బీఎస్పీపై వస్తున్న వార్తలపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశవ్యాప్తంగా ఒంటరిగానే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని పేర్కొన్నారు. పూర్తి బలంతో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందని, ఈ క్రమంలో కూటమి థర్డ్ ఫ్రంట్ అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై తప్పుడు వార్తలు వైరల్ చేయవద్దని, అలాంటి వార్తలను ప్రజలు నమ్మొద్దని మాయావతి సూచించారు. ప్రత్యేకంగా యూపీలో ఒంటరిగా పోటీ చేస్తుండడంతో ప్రత్యర్థి పార్టీలు తెగ ఆందోళన చెందుతున్నారు. బహుజన వర్గాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఒంటరిగా వెళ్లేందుకు నిర్ణయించుకున్నామని మాయావతి ట్విట్టర్ వేదికగా కుండబద్దలు కొట్టారు. అయితే మాయావతి చేసిన ట్వీట్లలో ఎక్కడా తెలంగాణ పొత్తు ప్రస్తావన రాకపోవడం గమనార్హం. కేవలం థర్డ్ ఫ్రంట్ గురించి, యూపీలో ఒంటరి పోరాటం గురించి మాత్రమే ఆమె ప్రస్తావించారు. కాగా బహుజన వర్గాల ప్రయోజనాల దృష్ట్యా ఒంటరిగా పోటీ చేయాలనుకుంటున్న బీఎస్పీ మరి తెలంగాణలో ఎలా ముందుకు వెళ్తుందన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కేసీఆర్ భేటీ తర్వాత మాయావతితో ఆర్ఎస్పీ మాట్లాడారని, ఆమె అనుమతితోనే పొత్తుకు నిర్ణయించామని ప్రకటించారు. మాయావతితో తాను కూడా మాట్లాడతానని కేసీఆర్ ప్రకటించారు కూడా. ఇక ఇంతలోనే మాయావతి చేసిన ట్వీట్ ఒక్కసారిగా అందరినీ షాక్ అయ్యేలా చేసింది. మరోవైపు బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో కేసీఆర్తో పొత్తు అంశం మాయావతికి తెలిసే జరిగిందా, లేదా ఎలాగైనా ఒప్పిస్తాననే నమ్మకంతో ఆర్ఎస్పీ ముందుగానే ప్రకటించేశారా అన్న అనుమానం సార్వత్రా వ్యక్తమవుతుంది. మరి పొత్తులేమీ లేకుండా ఒంటరిగానే పోతామన్నది కేవలం యూపీలోనేనా, తెలంగాణలో కూడానా అన్నది క్లారిటీ లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ దేశం మొత్తం ఒంటరిగానే బరిలో దిగుతామంటే ఆర్ఎస్పీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అధినేత్రి ఆదేశాలతో ఆర్ఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తారా, లేదా అసెంబ్లీలో వచ్చిన ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటూ తెలంగాణలో బీఎస్పీకి ఎలాంటి స్కోప్ లేదని ఏనుగు సవారీ ఆపేసి పూర్తిగా కారులో ప్రయాణించేందుకు సిద్ధమవుతారా అన్న చర్చ కూడా జరుగుతుంది. అసెంబ్లీలో బీఎస్పీకి అతి కష్టం మీద 1-2% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితులు చాలా వరకు మారిపోయాయి. దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరిస్థితి ఏంటి అన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పటివరకైతే ఆర్ఎస్పీ నాగర్ కర్నూలు స్థానం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. మరి బీఎస్పీ తరపున పోటీ చేస్తారా, పొత్తుతో బరిలో దిగుతారా, లేదా పూర్తిగా కారులో వచ్చి కంటెస్ట్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.